హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మీరు చూశారు కదా, R1 R2 R3 S1 S2 S3 వాక్యాలు ఎలా రాయాలి అనేది మీరు చూశారు, నేర్చుకున్నారంతా. ఓకేనా, నేను 20 మీకు హోంవర్క్ టైప్గా ఇచ్చాను కదా ఎక్సర్సైజెస్, అవన్నీ మీరు రాసినారని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం పోయేది నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం కొన్ని తప్పులు చేస్తామన్నమాట తెలుగు వాక్యాల్లో కొన్ని తప్పులు చేస్తాము. ఆ తప్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనం గుర్తించవలసిన కొన్ని తప్పులు, మనము జనరల్గా చేసే తప్పులు ఏంటి అనేది ఇక్కడ మనకి చూద్దాం. తెలుగు బాగా వచ్చిండే వాళ్ళు అయితే తప్పులు ఏం చేయరు, కానీ చూద్దాం మనకి తప్పులు ఎలా ఉంటాయి తెలుగు వాక్యాలలో అనేది. అయినా ఆమె ఇడ్లీలు తిన్నాడు. చూడండి, ఆమె ఇడ్లీలు తిన్నాడు అంటే ఇది తప్పు కదా. ఆమె వచ్చినప్పుడు ఇక్కడ ఏంది రావాలి, మనకి తినింది అనేది రావాలన్నమాట. ఓకేనా, ఆమె ఇడ్లీలు తిన్నాడు అని ఎందుకు వస్తుంది? ఆమె అనేది మనకి లేడీ అయినప్పుడు, ఓకేనా, స్త్రీ అయినప్పుడు ఏమని వస్తుంది, మనకి తిన్నది అనేది వస్తుంది అనమాట. ఆమె ఇడ్లీలు తిన్నాడు అంటే ఇది మనకి తప్పు వాక్యం అయిపోతుంది. ఆమె ఇడ్లీలు తిన్నది అనేది ఇది మనకి రైట్ వాక్యం అనమాట. ఇంగ్లీష్లో కూడా అంతే అనమాట. ఇప్పుడు మీరు మాట్లాడే ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఆమె ఇడ్లీలు తిన్నాడు అంటారనమాట. ఏమి రాని వాళ్ళు అయితే అలా మాట్లాడతారు ఇంగ్లీష్లో, అది నేను చెప్తుండేది. ఓకేనా, ఇది మీ తెలుగులో చెప్తున్నాను నేను. ఇంగ్లీష్లో అయితే రాని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఆమె ఇడ్లీలు తిన్నాడు అని మాట్లాడతారనమాట, ఇంగ్లీష్ రాని వాళ్ళు. కానీ దాన్ని మనం ఎలా చేయాలి, కరెక్ట్ చేయాలన్నమాట. అది ఎలా చేయాలి, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా మనకి చేంజ్ చేయాలన్నమాట. ఈ విధంగా మాట్లాడాలి. ఆమె ఇడ్లీలు తిన్నది అంటే ఇది ఎంత చక్కగా ఉంది చూడండి. ఇది తప్పని తెలిసిపోయింది కదా. ఈ విధంగా అనమాట మీరు గుర్తుపట్టాలి. పోను నేను ఇంగ్లీష్ వాక్యాలు నేర్పించేటప్పుడు మీకు తప్పేది రైట్ ఏది అని నేను చెప్తాను, మీరు కూడా గుర్తుపట్టాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మీకు తెలుగులో చెప్తున్నాను. ముందుగా తెలుగులో తప్పులు తెలుసుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్లో కూడా తప్పులను తెలుసుకుంటారు. మనం మాట్లాడేదే తప్పులు లేకుండా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఫస్ట్లోనే మనకి తప్పులు అందరూ చేస్తారు, సహజమే. కానీ మనము తప్పులు లేకుండా మాట్లాడడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇంకా మనకి నెక్స్ట్ ఆది సినిమాల్లో నటించింది. చూడండి, ఆది అనే అతను మనకి మొగ అతను, ఓకేనా, అతడు అనమాట. మనకి పురుషుడైనప్పుడు మనకి నటించాడు అనేది రావాలన్నమాట. నటించింది అనేది రాకూడదనమాట. లేడీ అయ్యింటే వచ్చేది, ఆది అనేవారు లేడీ అయ్యింటే మనకి నటించింది అనేది కరెక్ట్ అయిపోతుందన్నమాట. ఆది అనే అతను పురుషుడైనాడు అనుకోండి, అప్పుడు మనకి నటించాడు అనేది రావాలన్నమాట. ఓకేనా, ఆది సినిమాల్లో నటించాడు అనేది ఇది మనకి రైట్, ఇది మనకి తప్పు అనమాట. నెక్స్ట్, నేను పాలు నిన్న తాగుతాను. చూడండి, ఇలాంటి వాక్యం ఇక్కడ మీరు గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను పాలు నిన్న తాగుతాను. చూడండి, ఇక్కడ మీకు అసలు మీకు ఏమైనా అర్థమవుతుంది ఇక్కడ. చూడండి, నేను పాలు నిన్న అనమాట, నిన్న తాగుతానంట. ఇది ఎలా ఉంది, తాగుతాను అంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ అనమాట ఇది. ఓకేనా, వెంటనే తాగితే అది మనకి ప్రెజెంట్ అయిపోతుంది, కాసేపు తర్వాత తాగితే అది మనకి ఫ్యూచర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ప్రెజెంట్ ఫ్యూచర్ ఉన్నప్పుడు మనకి పాస్ట్ వచ్చింది. చూడండి, నిన్న అనేది పాస్టా. చూడండి, ఈ వాక్యానికి ఏమైనా అర్థం ఉందా, నేను పాలు నిన్న తాగుతాను అంటే. ఓకేనా, ఇంగ్లీష్లో మీరు ఇలాంటి తప్పులే చేస్తారనమాట. రాని వాళ్ళు ఎలా చెప్తారంటే నేను పాలు నిన్న తాగుతాను అంటారనమాట. కానీ కరెక్ట్ వాక్యం ఏంటి మనకి ఇక్కడ? కరెక్ట్ వాక్యం అంటే నేను పాలు నిన్న తాగాను. నిన్న తాగేసినాను కదా ఆల్రెడీ, నేను నిన్న తాగినాను కదా. ఓకేనా, ఈ విధంగా మీరు చక్కగా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఇది మనకి కరెక్ట్ అయిపోతుంది. ఈ వాక్యం ఏ టైప్ ఆఫ్ వాక్యం గుర్తుపట్టండి మీరు. నేను పాలు నిన్న తాగాను అంటే ఏ టైప్ ఆఫ్ వాక్యం అంటే R1 R2 R3 S1 S2 S3 ఎలా చెప్తారు మీరు? నిన్న అనేది పాస్ట్ అంటే 2 అని తెలిసిపోయింది, తాగాను స్టాప్లో ఉంది కాబట్టి ఎస్ అనమాట, S2 వాక్యం అయిపోతుంది. ఈ విధంగా మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇవి కూడా అంతే. చూడండి, ఆమె ఇడ్లీలు తిన్నది అంటే ఏంటి మనకి ఇది కూడా మనకి S2 వాక్యం అయిపోతుంది అనమాట. ఇది కూడా మనకి ఇక్కడ కూడా ఆది సినిమాలో నటించాడు అంటే ఇది కూడా మనకి S2 వాక్యం అయిపోతుంది. మీరు గుర్తుపట్టాలన్నమాట ఇవన్నీ. ముందుగా వాక్యం ఏ దాంట్లో ఉంది, తర్వాత S2 S1 ఈ విధంగా ఏ వాక్యంలో ఏ టైప్ ఆఫ్ వాక్యంలో ఉందని గుర్తుపట్టిన తర్వాత మీరు దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు తెలుగు కాబట్టి చెప్తున్నాను మీకు.
ఓకేనా. అమ్మ వంట రేపు వండింది. చూడండి ఇక్కడ మీరు ఏమన్నా అర్థం ఉందా ఇక్కడ? అమ్మ వంట రేపు అనమాట, అంటే ఫ్యూచర్. ఇది వండింది. వండింది అంటే ఆల్రెడీ మనకి పాస్ట్ అని అర్థం కదా. మనకి వండింది అంటే ఏ టైప్ ఆఫ్ వాక్యం వస్తుంది? S2 వాక్యం వస్తుంది అనమాట. ఓకేనా. అది కూడా రేపు. రేపు అంటే రేపు ఫ్యూచర్. ఇది మనకి ఫ్యూచర్. చూడండి ఇక్కడ మనకి ఎలాగుందంటే మనకి S2 వాక్యంలో ఫ్యూచర్ అనేది వచ్చింది. ఇలా ఇది మనకి తప్పని అర్థం అనమాట. మీరే గుర్తుపట్టచ్చు కదా, మీకే తెలిసిపోతుంది. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే అమ్మ వంట రేపు వండుతుంది, అంటే ఇది మనకి S3 వాక్యము అయిపోతుంది అనమాట. ఈ విధంగా కరెక్ట్ వేలో రాయాల్సి ఉంటుంది. ఈ తేడాను మీరు గమనించాలన్నమాట, అందుకే నేను ఇవి చెప్తున్నాను. అది ఇప్పుడు తింటూ ఉండెను. అది అంటే ఇక్కడ మీరు డాగ్ తీసుకోండి, క్యాట్ తీసుకోండి, లేదా వేరే అనిమల్స్ ఏదైనా క్యామెల్ కానీ, ఓకేనా, ఆ విధంగా అనమాట. ఏదో ఒక అనిమల్ అయితే తీసుకోండి. టైగర్ జింకని తింటా ఉందనుకోండి, ఈ విధంగా చెప్తున్నారు. అది ఇప్పుడు తింటూ ఉండెను అంటారు అనమాట. అంటే ఇది మనకి తప్పు. చూడండి ఇది మనకి ఏముంది ఇక్కడ పైన మనకి తప్పు ఉంది. అది ఇప్పుడు అంటే మనకి ప్రెజెంట్ అని అర్థం అనమాట. ఇప్పుడు రేపు నిన్న ఇవన్నీ ఏంటి మనకి ఎగ్జాంపుల్స్, ఏంటి మనకి టెన్సెస్, కాలాలు తెలుసు కదా మనకి, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనమాట. టెన్సెస్ యొక్క ఎగ్జాంపుల్స్ అంతే ఇవి మనకి. దీన్ని బట్టి మనకి ప్రెజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని కనుక్కోవచ్చు అనమాట మనకి. అది ఇప్పుడు తింటూ ఉండెను. తింటూ అంటే రన్నింగ్, ఉండేను అంటే నిన్న, అంటే ఇది మనకి R2 అయిపోతుంది. ఇక్కడ మనకి R2 అయిపోతుంది, ఓకే. కానీ ఇక్కడ వచ్చిండేది ఏంటి మనకి? టైం చూసుకోండి. టైం కాలం, టెన్స్ ఎలాగుంది మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్స్ అని ఉంది, ఇప్పుడు అని ఉంది. ఇప్పుడులో మనకి పాస్ట్ వచ్చిందనమాట. పాస్ట్ రన్నింగ్ అయితే వచ్చింది. ఇలా మనకి రాకూడదు అనమాట. ఎలా చెప్తారు మీరు? ఇది ఇప్పుడు తింటూ ఉండేను అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు జరుగుతా ఉంది కానీ ఇది ఆల్రెడీ తినింది అనేటట్టుగా ఉందన్నమాట. ఇలా చెప్పకూడదు, ఇది మనకి తప్పు. రైట్గా వచ్చేసి అది ఇప్పుడు తింటున్నది అనే కరెక్ట్ ఫామ్ అనమాట. తింటూ ఉన్నది. ఇక్కడ ఉన్నది అంటే ఏంటి మనకి? ప్రెజెంట్. ఇక్కడ కూడా ప్రెజెంట్ ఉంది, సరిపోతుంది అనమాట 1 అనేది. ఇప్పుడు తింటూ అనేది రన్నింగ్ అనమాట, R1. ఇది మనకి R1 వాక్యం అయిపోతుంది. ఈ విధంగా మీరు తప్పుని గుర్తుపట్టాలి. అది కూడా ఏ టైప్ ఆఫ్ వాక్యం అనేది కూడా గుర్తుపట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్, టీవీ నిన్న పని చేస్తూ ఉన్నది. చూడండి ఇది మనకి కరెక్ట్గానే ఉంటుంది కానీ తప్పు. చూడండి ఇది టీవీ ఏదైతే ఉందో నిన్న అంటే పాస్ట్ అనమాట. పాస్ట్ అంటే ఏంటి మనకి? నెంబర్ 2 ఇచ్చుకున్నాం కదా, 2 అనమాట. పని చేస్తూ ఉన్నది అంటేనే ప్రెజెంట్ అనమాట. 1 ఉన్నది అంటేనే ఉన్నది, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది అని అర్థం అనమాట. 1 ప్రెజెంట్ అంటే, చేస్తూ అంటే R అనమాట. R1 వాక్యంలో మీకు ఏమొచ్చింది? పాస్ట్ అనేది వచ్చింది, 2 అనేది వచ్చింది కదా, పాస్ట్ అనేది వచ్చింది. ఇలా రాకూడదు, తప్పు. ఇప్పుడు మనకి ఏం చెప్పాలి? ఇక్కడ నిన్న అని వచ్చింది కాబట్టి నిన్నకి తగ్గట్టుగా ఈ వాక్యాన్ని చేంజ్ చేయాలి మీరు. అంటే టీవీ నిన్న పని చేస్తూ ఉండెను అనేది కరెక్ట్ అనమాట. అంటే ఇది మనకి టోటల్గా R2 వాక్యం అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ముందుగా తప్పు ఒప్పుల్ని గుర్తించడం మీకు రావాలన్నమాట. నేను రేపు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. చూడండి, రాస్తూ అంటే రన్నింగ్, ఉన్నాను అంటే ప్రెజెంట్ అనమాట. R1 వాక్యం అయిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిండేది ఏంటి మనకి? రేపు అనేది ఫ్యూచర్ కదా, ఇలా మనకి రాకూడదు అనమాట. ఓకేనా. ఈ ఫ్యూచర్కి తగ్గట్టుగా ఇక్కడ మనకి రాస్తూ ఉంటాను అనేది కరెక్ట్ అనమాట. నేను రేపు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను, ఇది మనకి R3 టైప్ ఆఫ్ సెంటెన్స్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు తప్పు ఒప్పుల్ని గుర్తుపట్టండి. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇలాంటి తప్పులు మనం ఇంగ్లీష్లో చేయకూడదు అనమాట. ఇలాంటి తప్పులు మనకి ఇంగ్లీష్లో చేయకూడదు. కరెక్ట్గా ఈ విధంగా మాట్లాడాలి. చాలా మంది బట్లర్ ఇంగ్లీష్ అంటే అదే అనమాట, ఇలా మాట్లాడేస్తా అంటారు. నేను రేపు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను అని ఇలా మాట్లాడతారనమాట. ఓకేనా. ఈ తప్పులు అనేది మనము చేయకూడదు. ఇలాంటి తప్పులు చేయకూడదంటే మనం పద్ధతిని నేర్చుకోవాలి. ఇలా మనకి ఇంగ్లీష్లో ఇలాంటి మిస్టేక్స్ అన్ని చేయకూడదంటే పద్ధతిని నేర్చుకోవాలి. అలాగైతే మనం ఇంగ్లీష్ను చక్కగా మాట్లాడగలం. అలాగైతే మనకి ఇంగ్లీష్ను బాగా మాట్లాడగలం. అందులో భాగంగా తెలుగు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అలాగైతే మనకి ఇంకొంచెం క్లారిటీ తీసుకోవడానికి తెలుగు వాక్యాల్ని ఇంకొకసారి చూద్దాం. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లీలా బట్టలు ఉతుకుతున్నది. లీలా అనే ఆమె ఎవరైతే ఉందో బట్టలు ఉతుకుతున్నది. ఇది ఏ టైప్ ఆఫ్ వాక్యము ముందు గుర్తుపట్టండి, త్వరగా చెప్పేయాలి. R1 వాక్యం అనమాట కదా. చూడండి, ఉతుకుతూ ఉన్నది అంటే ప్రెజెంట్ కదా, 1 అనమాట. R1 వాక్యం అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకి తెలుగు వాక్యం ఈ విధంగా ఉంటుంది. చూడండి, లీలా ఎవరైతే ఉన్నారో వారిని మనము కర్త అంటాం అనమాట.
మనకి తెలుగు సెంటెన్స్లో ఏదైతే ఫస్ట్లో ఉంటుందో లీలా ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కర్త అంటాం అన్నమాట. ఓకేనా. సో బట్టలు ఆమె ఏం చేస్తూ ఉండేది, ఆమె ఏం చేస్తూ ఉంది అంటే పని అయిపోతుంది, పని వేరు. ఓకేనా. ఏమి చేస్తుంది, బట్టలు అనమాట. వేటినైతే చేస్తుందో అది మనకి కర్మ కిందికి వస్తుందన్నమాట. కర్మ అంటే ఏం లేదు, ఏమైతే ఉందో అది మనకి కర్మ కిందికి వస్తుందన్నమాట. ఓకేనా. ఉండండి, ఇంకో మీకు క్లారిటీ ఇస్తాను దీనిపైన. ఉతుకుతున్నది అంటే పనిని మనం ఏమంటాము తెలుగులో క్రియ అంటాం అనమాట. కర్త కర్మ క్రియ. తెలుగు వాక్యాలు ఎలాగుంటాయంటే మనకి కర్త కర్మ క్రియలాగా ఉంటాయి. లీలా అనే ఆవిడ ఎవరైతే ఉందో ఆమె మనకి కర్త కిందికి వస్తుంది. ఉతుకుతున్నది అది ఏదైతే ఉందో అది ఉతుకుతున్నదంటే పని కదా, ఇలా ఉతుకుతాం, మనం ఏదైతే చేస్తామో అది మనకి పని క్రియ. వేటిని ఉతుకుతుంది, బట్టల్ని కదా, వేటిని ఉతుకుతుంది, క్రియకి ఉంటుందన్నమాట. ఏం చేస్తూ ఉండేది అనేదికి ఉంటుందన్నమాట ఏదో ఒకటి. బట్టలు కదా ఆమె చేస్తూ ఉండేది ఏంటి, బట్టలను ఉతుకుతున్నదని పని అయిపోతే ఏం చేస్తుంది అనేది బట్టలు కదా, వేటినైతే చేస్తుందో అది మనకి కర్మ కిందికి వస్తుందన్నమాట. కర్మలు అంటాం అన్నమాట అలాంటి వాటిని. ఓకేనా. ఇది చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా తెలుగులో అయితే ఉంటుంది. తెలుగు వాక్యంలో కర్త కర్మ మరియు క్రియ ఇలా పద్ధతిగా ఉంటుంది. ఇలా మనకి కర్త కర్మ క్రియ ఉంటుంది. లీలా బట్టలు ఉతుకుతున్నది అనేది ఇది మనకి కరెక్ట్ ఫామ్లో ఉంది, రైట్ అనమాట. ఓకేనా. కరెక్ట్గా ఉంది కదా. R1 సెంటెన్స్ ఈ విధంగా పద్ధతిగా ఉంటుందన్నమాట తెలుగులో అయితే. అది ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుందని చూడండి. కర్త క్రియ మరియు కర్మగా ఉంటాయి. అది ఇంగ్లీష్ వాక్యాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఇంగ్లీష్ నేను చెప్తుండేది ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనమాట. సెంటెన్సెస్ అంటే ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అంటారనమాట. సెంటెన్సెస్ తెలుసు కదా మనకి, సెంటెన్సెస్ అనమాట. ఈ విధంగా లీలా బట్టలు ఉతుకుతున్నదని కర్త కర్మ క్రియ ఈ విధంగా తెలుగులో ఉంటే, ఇంగ్లీష్లో అయితే కర్త క్రియ మరియు కర్మగా ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూసినట్టయితే లీలా బట్టలు ఉతుకుతున్నది. ఓకేనా. ఇది మనకి R1 సెంటెన్స్ అని గుర్తుపట్టాం, కరెక్ట్గా ఉంది. ఇది మనకి తెలుగు వాక్యంలో ఈ విధంగా ఉంటుంది. అంటే లీలా ఎవరైతే ఉన్నారో అది మనకి కర్త కిందికి వస్తుంది. ఇది మనకి మొదటి స్థానం, అంటే ఫస్ట్ ప్లేస్. ఒక తెలుగు వాక్యంలో మొదటిగా ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిండేది కర్త అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉండాల్సిండేది, రెండవ స్థానంలో సెకండ్ ప్లేస్లో ఉండాల్సిండేది కర్మ అనమాట. స్థానం అంటే మనకి ప్లేస్ అని అర్థం. ఓకేనా. కర్మ అనమాట. బట్టలు అనేది కర్మ. ఉతుకుతున్నది అనేది మనకి మూడో స్థానం ఉంది, క్రియ అనమాట. అది మనకి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఈ విధంగా ఉంటుంది మనకి తెలుగు వాక్యం అయిపోతుంది. అలాగే చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా ఉన్నాను నేను, కర్త క్రియ కర్మగా ఉండాలన్నమాట. అంటే మనకి ఇది క్రియ ఇక్కడికి వచ్చేసేయాలి, కర్మ ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. అంటే మనకి మొదటి స్థానంలో కర్త అలాగే ఉంటాడు. ఓకేనా. సో రెండవ స్థానంలో వచ్చేసి క్రియ ఉంటుంది, మూడో స్థానంలో వచ్చేసి కర్మ అయితే ఉంటుందన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎక్కడైనా రాసుకోండి, దీన్ని మర్చిపోకూడదు. చూడండి, అంటే మనకి ఇప్పుడు ఎలా అయిపోతుందంటే లీలా అనేది ఉంది. నెక్స్ట్ మనకి రెండవ స్థానంలో రావాల్సిండేది మనకి ఏంటి, మనకి ఉతుకుతున్నది క్రియ అనేది రావాలన్నమాట. ఉతుకుతున్నది ఏం ఉతుకుతుంది, బట్టలు కదా, బట్టలు. ఈ విధంగా లీలా ఉతుకుతున్నది ఏంటివి, బట్టలు. ఈ విధంగా ఉంటుంది. లీలా ఉతుకుతున్నది బట్టలు అని ఈ విధంగా మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనకి కర్త వెంటనే రావాల్సిండేది క్రియ, మూడవ స్థానంలో రావాల్సిండేది కర్మ అనమాట. ఏం లేదు, తెలుగులో అయితే కర్త కర్మ క్రియ, ఇంగ్లీష్లో అయితే కర్త క్రియ కర్మ అయిపోతుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఉంటుందన్నమాట. మొదటి స్థానంలో కర్త, రెండవ స్థానంలో క్రియ, మూడవ స్థానంలో కర్మ. ఈ విధంగా ఉంటుంది. ఇవి రెండు మనకి ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఈ క్రియ అనేది రెండవ స్థానంలో వస్తుంది మనకి, ఇక్కడ మన కర్మ అనేది మనకి మూడవ స్థానంలో వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినట్టయితే అది మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. ఓకే. తెలుగులో లీలా ఉతుకుతున్నది బట్టలు, కానీ ఇంగ్లీష్లో మార్చామనుకోండి చక్కగా ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో వెళ్ళే పద్ధతి ఇదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి, తెలుగు వాక్యంలో కర్మను రెండవ స్థానంలో ఉంటే ఇంగ్లీష్ వాక్యంలో మూడవ స్థానంలో ఉంటాయి. చూడండి, కర్మలన్నీ అదే అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది. కర్మలు ఇంగ్లీష్ వచ్చేయాలి మనకి సెంటెన్సెస్లో మనకి మూడవ స్థానంలో ఉంటాయి అన్నమాట. ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. ఇవి రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. ఇది మనకి కరెక్ట్ వే అనమాట. లీలా ఉతుకుతున్నది బట్టలు అనేది ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్ట్ వే. ఇంకా చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి,
రాజు పాలు తాగాడు. ఇది మనకి ఏ టైప్ ఆఫ్ వాక్యం గుర్తుపట్టండి ముందుగా. తాగాడు కాబట్టి ఆల్రెడీ అయిపోయిండే పని S2 వాక్యం. ఇక్కడ మనకి తెలుగు సెంటెన్స్ అయితే ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనకి రాజు పాలు తాగాడు, ఇది మనకి కరెక్ట్ వేలో ఉంది. రాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అది మనకి కర్త అయిపోతుంది. పాలు ఏదైతే మనకి వస్తువులు ఉన్నాయో, వస్తువులు కానీ అలా మనకి ఏవైతే ఉన్నాయో అది మనకి కర్మ కిందికి వచ్చేస్తుంది. పని ఏదైతే వస్తుందో క్రియ అయిపోతుంది అనమాట. మీరు గుర్తుపట్టేకి రాలేదనుకోండి, రాజు పాలు తాగాడు అది మీకు ఇప్పుడు మీకు కరెక్ట్ కర్త కర్మ క్రియ ఎలా కనుక్కుంటారు మీరు? వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మనకి కర్త అనమాట. పని ఏదైతే ఉందో అది మనకి క్రియ అంటాం అనమాట. ఇక మిగిలిండేదంతా మనకి కర్మనే అయిపోతుంది అనమాట. అది మనకి సమయం కానీ ఏదైనా కానీ. రాజు నిన్న పాలు తాగాడు అనుకోండి, ఇది నిన్న పాలు, ఓకేనా. సో నిన్న పాలు అనేది ఇది కూడా మనకి కర్మ కిందకే వస్తుంది అనమాట. ఇది నిన్న అంటే జస్ట్ మనకి టైమింగ్ అంతే, S2ని గుర్తించడానికి. ఈ విధంగా తెలుగు సెంటెన్స్ ఇది కదా. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ సెంటెన్స్ వచ్చేకి ఏ విధంగా ఉంటుంది. సెంటెన్స్ అంటే మనకి వాక్యం కదా. చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్రియ ఇక్కడికి వస్తుంది, కర్మ ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట ఇంగ్లీష్కి వచ్చేయాలకి. చూడండి రాజు అలాగే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేయాలకి తాగాడు, నెక్స్ట్ పాలు, ఈ విధంగా అనమాట. రాజు తాగాడు, ఏం తాగాడు? పాలను తాగాడు. పాలు అనేది కర్మ అనమాట. ఈ విధంగా లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. ముందుగా రాజు తాగాడు అనేది వస్తుంది, ఏం తాగాడు అనేది పక్కన వస్తుంది అనమాట. అదే మనకి కర్మ కిందికి వస్తుంది అనమాట. చూడండి ఇంగ్లీష్లో కర్తని ఏమంటారంటే సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ అంటారు. ఏదైతే పని చేస్తున్నాడో క్రియని ఏమంటారంటే వర్బ్ అంటారనమాట. ఓకేనా, వర్బ్ అంటారనమాట. నెక్స్ట్ ఏదైతే మనకి ఏం చేసినాడు దీంతో ఏం చేసినాడు అనేది మనకి కర్మ, ఆబ్జెక్ట్గా పిలుస్తారనమాట. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్, ఆబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ 3 ఉంటాయన్నమాట. ఓకేనా. తెలుగులో అయితే ఎలాగుంటాయి చెప్పండి? తెలుగులో ఎలాగుంటాయి? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేయాలకి ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేయాలకి క్రియ అంటే ఏంటి? మనకి వర్బ్ ఉంటుంది. ఈ విధంగా ఓకేనా. సబ్జెక్టు ప్లస్ అదేవిధంగా ఆబ్జెక్టు ప్లస్ అదేవిధంగా వర్బ్, SOV అవి మనకి తెలుగు సెంటెన్సెస్ అనమాట. అది ఇంగ్లీష్ సెంటెన్స్ వచ్చేయాలకి S ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఉంటే అది మనకి ఏమవుతుంది? ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. SVO కర్త, క్రియ, కర్మ, SVO. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక ఇంగ్లీష్ వాక్యం తయారు చేయాలంటే ఒక పద్ధతి. అది చూడండి, మనకి ఇంగ్లీష్ వాక్యాలు సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంది. అదే ఈ పద్ధతి అనమాట. ఈ బాక్స్లో ఉండేది ఇక్కడ మీకు ఫార్ములా టైపు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫార్ములా అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్లస్ అంటే ఏం లేదు, కలిపి అని అర్థం. అవి ఉంటేనే మనకి సెంటెన్స్ అవుతుంది అనమాట, అర్థం అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైపోతుందంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనకి తయారైపోతుంది అనమాట. అర్థమైందే? మీరు మాట్లాడే విధానం కూడా ఇలానే ఉండాలి. మీరు ఇంగ్లీష్ ఏదైతే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో మాట్లాడే విధానం కూడా ఇలాగే ఉండాలన్నమాట. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. చూడండి, ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు చదివినా, రాసినా, వినినా, మాట్లాడినా, చూడండి మీరు చదివేది ఏదైతే ఉన్నా, రాసినా, వినినా, మాట్లాడినా అన్ని పద్ధతిలోనే ఉండాలి. ఎస్ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అనమాట. ఇదే పద్ధతిలోనే ఉండాలన్నమాట. మీరు చదివినా, రాసినా, విన్నా, మాట్లాడినా ఈ విధంగా SVO సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట, తయారైపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ చూడండి. రైట్ దీస్ ఇన్ SVO ఫామ్ అంటున్నాడు. అంటే మనకి SVO అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ అని అర్థం అన్నమాట. కింద ఉన్న వాటిని మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ రూపకంగా రాయండి అని అంటున్నాడు అనమాట. ఇది మీకు అర్థం కాకపోతే తెలుగులో రాసుకోండి, మరి పోని మీకే అర్థమైపోతుంది అన్నీ. చూడండి, ఇది మనకి ఏదైతే ఇక్కడ మన తెలుగు సెంటెన్స్ ఏదైతే ఇచ్చాడో దీన్ని మనకి ఇంగ్లీష్ సెంటెన్స్లో మార్చాలంట. ఓకేనా, ఇంగ్లీష్లో రాయమని లేదు, ఇంగ్లీష్ సెంటెన్స్లో మనకి ఈ ఫార్ములా ఆధారంగా రాయమంటున్నాడు. రాసేద్దాం. అండి, నాన్న బజారుకు పోయాడు. కింద రాసుకోండి. ఇక్కడ మనకి నాన్న బజారుకు పోయాడు అనేది ఉందన్నమాట. ఓకేనా. సో నాన్న అనేది మనకి ఇక్కడ కర్త అయిపోతుంది. ఇక్కడ మనకి పోయాడు, ఎక్కడైతే పోయాడో అది మనకి ఏంటి? మనకి
పని కదా, కాబట్టి క్రియ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కడికైతే పోయినాడో, ఏం చేసినాడు, ఎక్కడికి పోయినాడు, ఏం తిన్నాడు, ఏం తాగినాడు, ఏం చేసినాడు అనేది అంతా మనకి కర్మ కిందికి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు, వీడియోస్ చూస్తున్నావు. ఓకేనా? సో నువ్వేం చేస్తున్నావు, వీడియోస్ చూస్తున్నావు అనమాట. ఓకేనా? చూస్తున్నావు అనేది ఏంటి, మనకి పని అయిపోతుంది, క్రియ అయిపోతుంది. ఏం చూస్తున్నావు నువ్వు, వీడియోస్ కదా, ఇది మనకి కర్మ కిందికి వస్తుందన్నమాట. వేటినైతే ఆధారపడి ఉందో ఈ క్రియ అనేది ఒక దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. అలాంటి వాటినే కర్మలు అంటారు. మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఏం డౌటే లేదు దాంట్లో. ఓకేనా? చేసేవాడు ఎప్పుడు కానీ కర్త అయిపోతాడు. ఈ విధంగా ఇది మనకి తెలుగు వాక్యంలో ఉండాల్సిండేది అనమాట. అంటే మనకి సబ్జెక్టు, ఆబ్జెక్టివ్, వర్బ్. దీన్ని మనకి ఇంగ్లీష్లో చేంజ్ చేద్దాం. ఇంగ్లీష్ సెంటెన్స్లో చేంజ్ చేద్దాం. అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ అంటే ఫామ్లో ఏంటి మనకి గుర్తుండాల్సిండేది, SVO గుర్తుకు రావాలి. వెంటనే SVO గుర్తుకు రావాలి అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మీరు నేర్చేసుకోండి. ఓకేనా? వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ, ఎస్ అంటే కర్త అని అర్థం. ఎస్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ వాక్యంలో ఎత్తుక్కోండి. నాన్న అనేది, నాన్న వర్బ్ ఏది ఉంది, పోయాడు. ఆబ్జెక్ట్ ఏముంది, బజారుకు. ఓకేనా? ఇది అనమాట SVO. ఈ విధంగా నాన్న పోయాడు బజారుకు, ఇది మనకి కరెక్ట్ అనమాట. ఇంగ్లీష్లో ఇది మనకి కరెక్ట్ అయిపోతుంది అనమాట. దీనికి ఇది ఎలా రాయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఇంగ్లీష్లో ఎలా రాయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో మనకి స్టెప్ బై స్టెప్ మీరు అనేది నేర్చుకుంటున్నారనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. ఈ వీడియోలో మీరు ఇవన్నీ, ఇది ఏదైతే ఉందో, అమ్మ టీవీ చూస్తున్నది, నేను క్రికెట్ ఆడుకుంటుంటిని, మేము సినిమాకు వెళ్తున్నాము, టీచర్ రేపు కొడుతుంది, ఇవన్నీ మీరు SVO ఫామ్లోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ అంటేనే SVO అది వెంటనే చెప్పేసేయాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ వెంటనే చెప్పేసేయాలి అనమాట. ఓకే? దీనికంతా మీరు రాసేసేయండి. ఈ విధంగా SVO రాయండి. మీరు నాకు కామెంట్ రాయండి. నేను చెప్తాను. మీకు దేనికన్నా రాలేదు అంటే నాకు చెప్పండి, నేను కామెంట్ చేస్తాను అనమాట. నాకు తెలుసు ఈజీగానే ఉంది, మీరు రాసేస్తారని అనుకుంటున్నాను. రాసేయండి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సెంటెన్స్ తయారు చేయడానికి కావాల్సిన మొదటి స్థానంలో ఉన్న కర్త అంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. చూడండి, నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సెంటెన్స్ అంటేనే SVO. ఓకేనా? ఇంగ్లీష్ సెంటెన్స్ తయారు చేయడానికి కావాల్సిన మొదటి స్థానం అంటే ఇది రెండవ స్థానం. ఇది మొదటి స్థానం, రెండవ స్థానం, ఇది మూడవ స్థానంలో ఉన్న కర్త, మొదటి స్థానంలో ఉన్న కర్త అనమాట. ఇది మనకి కర్త ఏదైతే ఉందో అంటే సబ్జెక్ట్ అనమాట గురించి తెలుసుకుందాం. ఈ సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. SVOలో నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అర్థమైంది? సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తానమాట. ఆ తర్వాత నెక్స్ట్ మన వర్బ్ గురించి చెప్తాను. నెక్స్ట్ నేను ఆబ్జెక్ట్ గురించి చెప్తానమాట. ఈ వీటిని గురించి చెప్పిన తర్వాత ఇలాంటి వాక్యాలు తీసుకొని నేను ఏం చేస్తానంటే ఇంగ్లీష్లో రాసేస్తాను ఇంకా డైరెక్ట్. ఓకేనా? డైరెక్ట్ నేను ఇంగ్లీష్లో రాసిద్దాం అనమాట. అలా మనకి నేర్చుకుందాం. చూడండి, మీరు ఏ టైప్ ఆఫ్ వాక్యమో కూడా గుర్తుపట్టాలి. నాన్న బజార్కు పోయాడు అంటే ఏంటి, మనకి S2 వాక్యం అనమాట. అమ్మ టీవీ చూస్తున్నదంటే ఏంటి, మనకి R1 వాక్యం. నేను క్రికెట్ ఆడుకుంటుంటానంటే ఏంటి, మనకి R2 వాక్యం. ఇలా మీరు స్పీడ్ అంతా స్పీడ్ చేసేయాలన్నమాట. మీరు మొదటి వీడియోస్ చూసేసి అన్నీ నేర్చేసుకోండి. క్లియర్ కట్గా ఉండండి. టీచర్ రేపు కొడుతుంది అంటే ఏంటి, మనకి S3 వాక్యం అనమాట. ఈ విధంగా ఏ టైప్ ఆఫ్ వాక్యం రాసి ఇలా SVOలో చేంజ్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో సబ్జెక్ట్ గురించి చూద్దాం.